ఆశగా పంట వేస్తే ఆశలే ఆవిరయ్యాయి. నకిలీ విత్తనాలు కౌలు రైతుల నోట్లో మట్టి కొట్టాయి. సెందిల్ నామ్కాట్ 614 బీజీ 11 పత్తి విత్తనాలు సాగు చేసి తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమను ఆదుకోవాలని నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఎంబాయి గ్రామానికి చెందిన కౌలు రైతులు డిమాండ్ చేశారు. 350 ఎకరాల్లో శూన్యమైన దిగుబడి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఎంబాయి గ్రామానికి చెందిన కౌలు రైతులు కల్లూరులోని మణికంఠ సీడ్స్ దుకాణంలో సెందిల్ నామ్కాట్ 614 బీజీ 11 రకానికి చెందిన పత్తి విత్తనాలను కొనుగోలు చేశారు. సుమారు 350 ఎకరాల్లో లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ పంటను సాగు చేశారు. ఎరువులు, పురుగు మందులు వాడి రాత్రింబవళ్లు కష్టపడి పంటను కాపాడుకున్నప్పటికీ దిగుబడి మాత్రం అసలు రాలేదు. దీంతో తాము కొనుగోలు చేసినవి నకిలీ విత్తనాలని గ్రహించిన రైతులు లబోదిబోమంటున్నారు. స్పందించిన జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులు. మోసపోయామని గ్రహించిన కౌలు రైతులు సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. విత్తన కంపెనీ వ్యాపారిపై చర్యలు తీసుకొని తమకు రావాల్సిన నష్టపరిహారాన్ని ఇప్పించాలని కోరారు. రైతుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ ఈ విషయమై చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రైతులు వ్యవసాయ శాఖ అధికారిని కలిసి పరిస్థితిని వివరించారు. వ్యవసాయ శాస్త్రవేత్తల బృందంతో కలిసి ఎంబాయి గ్రామంలోని పత్తి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారి హామీ ఇచ్చారు. ఎంబాయి గ్రామం, బేతంచెర్ల మండలం, నంద్యాల జిల్లా. మా ఊర్లో నామ్కాట్ అనే సీడు విత్తనము నాటినారు రైతు. అది విత్తనం వచ్చేసి మొగ్గ ఎండిపోవడం, అంతా దానికి పంట రాగా సరిగా మొగ్గ రాలిపోవడం అనేది జరిగింది. మాకు చాలా నష్టం వచ్చింది. దానికి సంబంధించి మీరు ఏదైనా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మాకు చాలా ఇప్పుడు రేట్లు ఉన్నాయి, అది చూస్తే పంట రాలేదు, చాలా ఇబ్బంది ఉంది. 9,500తో కొంటున్నారు మా ఊర్లో, మాకు చూస్తే పంట లేదు. దయచేసి మేడం గారు మాకు తగిన చర్యలు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం. 300 ఎకరాలు వేసినాము, 660 ప్యాకెట్లు కొన్నాము మా ఊర్లో రైతులు. వాళ్ళు వచ్చి డెమో చూపించినారు. డెమో చూపించి విత్తనం ఇచ్చేటప్పుడు అది ఎట్లా ఇచ్చినారో అర్థం కాలేదు. వచ్చి అది కాయ రాలిపోవడం, మొగ్గ ఎండిపోవడం అది జరిగింది. దయచేసి ఫీడ్ ఫెయిల్ అయింది, దానికి చెల్లించాల్సిందిగా కోరుతున్నాం. ఎంబాయి గ్రామ రైతులము నామకాటం ఇచ్చినాం, తీసుకున్నాము, నాటినాము. కనీసం అంటే 300 ఎకరాలు నాటినాము. పక్కన వేరే ఇత్తనం బ్రహ్మాండంగా ఉంది. ఈ ఇత్తనం పనికి రాకుండా ఎండిపోవడం, రాలిపోవడం, అంత రేకాయలు ఎక్కువ కాయలు, ఇతర మిగతా కాయలు జాంకాయలు లెక్క లావు సైజు ఉన్నాయి. ఇది మా రైతులకు వచ్చి చూసిపోయి మళ్ళీ వచ్చామని చెప్పి మీ బుద్ధి పని చేసుకొని ఫస్ట్ బస్సు పెట్టి వేరే ఊర్లో పోయి పోయిన సంవత్సరం మా ఇతరం 25 క్వింటాలు వచ్చేది చూడండి అని తొలగిపోయి ఫీల్డ్ చూపించుకొచ్చినారు. చూపించుకొచ్చినందుకు రైతులు అందరూ ఈ సంవత్సరం ఆ ఇతరం తీసుకొని నాటినాం. వచ్చి వచ్చాయని చెప్పినారు. మాకు ఇప్పుడు 4 క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఎంబాయి గ్రామం. మేము ఒక రైతులో వచ్చేసి మాకు 660 ప్యాకెట్లు మాకు అక్కడ అమ్మకం జరిగింది. మణికంఠ స్వీట్స్ కర్నూలు వాళ్ళు మాకు ప్రజలను ఇక్కడ నుండి ఎంబాయి నుండి ఒక 200 మందిని తీసుకొని పోయారు. ఎక్కడ కర్నూలు దగ్గర పందిపాడని తీసుకొని పోయి మాకు ఒక విత్తనం చూపించి అక్కడ స్వీట్ తయారయ్యేది ఒకటి చూపించి మాకు ఇయ్యడం ఒక విత్తనం ఇచ్చినారు. ఇచ్చిన సమయమున మాకు చాలా నష్టం. ఎకరాకు వచ్చేసి మాకు 2 క్వింటాల మాత్రమే వస్తుంది. ఇప్పుడు వేరేది గోల్డ్ కార్డు గాని అవతార గోల్డ్ గాని ఎకరాకు 10 నుండి 20 క్వింటాల వరకు వాళ్ళు కాటేస్తున్నారు. మాకైతే మాత్రం చాలా అన్యాయం జరిగినది. మేము మందులు తాగి సత్యేతానికి వారికి రెడీగా ఉన్నాము. మాకు మాత్రం కలెక్టర్ మేయర్ గారికి వచ్చి మేము న్యాయం చేసుకోవాలని మనం వచ్చినాం. ఇక్కడ వాళ్ళు మీ బుద్ధి న్యాయం చేసుకోవడం ఏదేదో మాట్లాడారు. మాకు ఇక్కడ పోయినాం, మేము కర్నూలు పోయినాం, కేసులు పెట్టినాం, అన్ని తీసుకొచ్చారు. పెట్టినారు, కేసు అయితే రెడీగానే ఉన్నది. మాకు అక్కడ న్యాయం జరగలేదని ఇక్కడ కలెక్టర్ గారికి వచ్చి మేము సెంథిల్ కంపెనీకి సంబంధించినటువంటి నామ్కాట్ 614 బీజీ2 అనేటువంటి విత్తనాలని కర్నూలు జిల్లాలో కల్లూరు మణికంఠ సీడ్స్ కల్లూరు దగ్గర
సో కొన్న తర్వాత ఇప్పుడు వేసారు, పంట వేసిన తర్వాత పంట పెరిగింది కానీ కూడా పూత కాయ నిలబడట్లేదు చెప్తున్నారు. సో దాని మీద ప్రస్తుతం నేను చేయగలిగింది ఏంటంటే ఇమీడియట్ గా శాస్త్రవేత్తలకి ఈ సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి శాస్త్రవేత్తల బృందాన్ని పంపిస్తాం. వాళ్ళు ఒకసారి వెరిఫై చేసి సమస్యతో నిర్ధారించిన తర్వాత ఫర్దర్ గా ఎలాంటి చర్య తీసుకోవాలి కంపెనీ మీద కానీ డీలర్ మీద కానీ. ఎందుకంటే కంపెనీ డీలర్ అంతా కూడా వాళ్ళ కర్నూలు జిల్లా పరిధిలో ఉన్నారు కాబట్టి డీలర్ కూడా. సో అది తదుపరి చర్యలకి వాళ్ళకు ఇంటిమేట్ చేయడం, ఈ మన కలెక్టర్ ద్వారా కూడా ఈ విషయాన్ని పరిశీలి చేయించి వీళ్ళకి మనం చేయగలిగినటువంటి న్యాయాన్ని చేసి ప్రయత్నించాలి. ఇప్పుడు చేయగలిగేది ఏం లేదు. ఆల్రెడీ ఎక్కడ రేట్లు పట్టేసిన అయిపోయింది. ఎక్కడన్నా ఇలాంటి సమస్య వస్తే తప్పితే మనకు తెలియదు. సో ఆల్రెడీ ఎందుకంటే కాటన్ వేసి ఇప్పుడు దాదాపు 50 రోజులు అయిపోతుంది, 50 రోజులు అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. సో ఇప్పుడు కొత్తగా ఎక్కడైనా సమస్య వస్తే తప్పితే మనం చేయగలిగేది ఏమన్నా. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం పరిస్థితుల్లో వాతావరణం కూడా చాలా ప్రతికూలమైన వాతావరణం ఉంది. ఎండలు ఎక్కువ ఉన్నాయి, గాలులు ఎక్కువ ఉన్నాయి, అట్లాగే నీటి తేమ కూడా నిలబడిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సమస్య ఏదనేది శాస్త్రవేత్తలు నిర్ధారించాలి. లేకపోతే సమస్య ప్రాబ్లం